వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూరి శివారులో హైవేపై నిలిచిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీని గుర్తించారు. లారీలో యూరియా ఉందని లారీ డ్రైవర్ చెప్పడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలకు ఎలా తరలిస్తున్నారని అనుమానంతో లారీని మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. యూరియా లారీని పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉంచితే ఇబ్బందులు తలెత్తుతాయని మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీలో ఉన్న యూరియా పరిగి మండలం మాజారం పవన్ ప్లైవుడ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్టు, యూరియా కేవలం పరిశ్రమలకు సంబంధించినదిగా పత్రాలు ఉన్నట్టు ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. లారీలో ఉన్న యూరియా పరిశ్రమలకు సంబంధించిందా లేదా అగ్రికల్చర్కి సంబంధించిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పరిగి వ్యవసాయ శాఖ అధికారులు తరలివచ్చారు. మధ్యరాత్రి సమయంలో కూడా ఈ పవన్ ల్యామినేట్స్ అని మాదారం శివార్లో ఉన్న ఒక కంపెనీకి ఒక యూరియా అక్రమంగా తరలిస్తారని ఒక సమాచారం వచ్చింది మాకు పోలీసులు. ఆ సమాచారం మేరకు వెళ్ళి మేము అక్కడ మాదారం శివార్ లోపల పరిశీలించి చూడగా ఈ లారీ కనిపించింది. ఈ లారీలో చెక్ చేస్తే ఆ యూరియా బస్తాలు ఉన్నాయి. అవి యూరియా బస్తాలు ఏం సంబంధించినవి అని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసే యూరియా అని చెప్పారు. వాళ్ళకి సంబంధించిన ఏ బిల్ అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మార్నింగ్ వచ్చి ఈరోజు అవన్నీ తీసుకురమ్మని చెప్పి మేము మాకు అనుమానం ఉంది, యూరియా షార్టేజ్ ఉంది రైతులకు కాబట్టి అది రైతులకు సంబంధించిన అనుమానాస్పదంగా మేము చెంగంలో పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు నిన్న నైటు అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి వచ్చారు. వచ్చి అక్కడ నుంచి ఒక శాంపిల్ కలెక్ట్ చేసుకుంది. వాళ్ళు 90% వరకు ఇది ఇండస్ట్రీకి యూజ్ చేసే విధాన్ని డిసైడ్ చేశారు. అయినప్పటికీ ల్యాబ్ రిపోర్ట్ వస్తే అది ఫైనల్ తెలుస్తుంది. మేము కూడా ఆ లారీ ముంబై నుంచి తీసుకొచ్చామని చెప్తారు కాబట్టి ఆ టోల్ గేట్లకు సంబంధించి ఏమైనా టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి అది కూడా పరిశీలిస్తున్నాము. తదుపరి ఎంక్వైరీ లోపల మిగతా విషయాలని తెలుసు. నిన్న రాత్రి సిఏ గారి నుంచి అందిన సమాచారం మేరకు సార్ మాకు ఇట్లా బ్యాగ్స్ లారీలో యూరియా బ్యాగ్స్ వెళ్తున్నాయని సమాచారం వచ్చింది. ఒకసారి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ పెడతానని చెప్పేసి సారు అవి ఫోటో కూడా షేర్ చేయమంటే చేశారు. అవి టెక్నికల్ గ్రేడ్ యూరియా అని ఉంది బ్యాగ్స్ మీద. అయితే సార్ అన్నారు ఇది కొంచెం సస్పిషియస్గా అంటున్నారు, ఒకవేళ వేరే దగ్గర నుంచి ఏమన్నా యూరియా ఇప్పుడంతా అన్నట్టు కొరత ఉంది కాబట్టి అగ్రికల్చర్ యూరియాని దీనిలోకి ఈ బ్యాగ్స్లోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నారేమని అట్లా అని ఆ సస్పిషియస్ అనుమానంతో దాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అయితే అవి ఇన్వాయిస్లు కూడా చెక్ చేయడం జరిగింది. మేము ఇన్వాయిస్లో టెక్నికల్ గ్రేడ్ యూరియా ఇది ముంబై నుంచి వచ్చింది. ఇన్వాయిస్లో ఉన్న 600 బ్యాగ్